హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పులిహారే లాగా కాకుండా ఈసారి నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. అచ్చు గుడిలో పెట్టే ప్రసాదంలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడైతే పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ యాడ్ చేయకూడదు. ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే యాడ్ చేసుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులోనే కొద్దిగా మెంతులు కూడా వేసుకుని తర్వాత ఒక 3 మిరపకాయలు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి డ్రైగానే ఫ్రై చేయాలి. ధనియాల వాసన వచ్చినప్పుడు వేగినట్టు అర్థం. అప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఒక 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి. నువ్వులు యాడ్ చేయడం అనేది పులిహోర చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత మీకు నచ్చినట్లయితే ఇందులోనే కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు ఘాటు అంత తినరు కాబట్టి నేను యాడ్ చేయలేదు. తర్వాత దీన్ని చల్లారాక పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈలోపు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నంలో కొద్దిగా కరివేపాకు, రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే నేను ఆవు పిండి సపరేట్గా ఆడుకున్నాను. అది ఆవు పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందాక నేను ఫ్రై చేసుకున్న పొడిని కూడా యాడ్ చేశాను. తర్వాత చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఇదైతే ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా చేతితో కలుపుతూ ఉండాలి. గరిటెతో కన్నా చేతితో కలపడం వల్ల మెతుకు కూడా బాగా కలుస్తుంది. ఆ పులుపు, ఉప్పు, ఆ ఫ్లేవర్ అనేది పీల్చుకుంటుంది. ఈ విధంగా పైకి కిందకి కలుపుతూ పక్కన పెట్టాలి. తర్వాత మనం తాలింపుకైతే రెడీ చేసుకుందాం. దీనికోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశెనగ గుళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా వేగాలి. వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత వాటిని పక్కకైతే తీసుకున్నాను. తర్వాత అదే మూకిట్లో నేను ఒక 3 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేశాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే సాయం మినపప్పు కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీకు తాలింపు అనేది ఎక్కువ కావాలంటే కొద్దిగా పప్పులు పర్సంటేజ్ అనేది ఎక్కువగా పెంచుకోండి. ఇవి కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఇందులో పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత మనము కరివేపాకును అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేయడం వలన చాలా ఆరోగ్యము, సువాసన కూడా బాగుంటుంది. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులో మనం ఒక చిటికెడు ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంగువ అనేది యాడ్ చేసుకోవడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కి టేస్ట్ కూడా. నేనైతే జీడి ఇంగువ వాడుతున్నాను. కొద్దిగా చిటికెడు అంత వేసి బాగా కలుపుతున్నాను. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు అయితే కలర్ కోసం యాడ్ చేస్తున్నాను నేను. చూసారా, అలాగే చిటికెడు పసుపు అయితే సరిపోతుంది. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి పైకి కిందకి కలిపేసి ఇందాక రెడీ చేసి పక్కన ఉంచుకున్న రైస్లో అయితే ఈ తాలింపుని యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. నేను పల్లీలు అనేవి పక్కన పెట్టాను, ఎందుకంటే మా పిల్లలు పల్లీలు తినరు. అందుకని వాళ్ళకి తీసేసిన తర్వాత పల్లీలు అయితే యాడ్ చేసుకుంటాను. చూసారా, ఈ విధంగా తాలింపు ఆ రైస్లో వేసేసిన తర్వాత గరిటెతో మనం పైకి కిందకి కలుపుతూ ఉండాలి. చేయి పెట్టామంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, చేయి అనేది కాలుతుంది. అందుకని నేను ఇక్కడ గరిటెతో అయితే కలుపుతున్నాను. మొత్తం మనకి కలిసేలాగా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కలుపుతూ ఉండాలి. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత మనము పక్కకి తీసుకుని పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. చూసారా, పులిహోర చాలా టేస్టీ అండ్ ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అచ్చు గుడిలో మన చింతరుప్తి ప్రసాదం లాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.